ఇవాళ మనం క్వశ్చన్ ట్యాగ్ అని చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక క్వశ్చన్కి దానికి ట్యాగ్ ఎందుకు తగిలిస్తారు, అసలు ఈ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి అని మనము చూద్దాం. ఈ క్వశ్చన్ ట్యాగ్ మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే చూడండి, 7th క్లాస్లో 4th యూనిట్లో ఉంది. అదేవిధంగా 8th క్లాస్లో 2nd యూనిట్లో ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకు ఉండడం జరిగింది. సో ఫస్ట్ మనం చూసినట్లయితే క్వశ్చన్ ట్యాగ్, మన మామూలుగా ట్యాగ్ అంటే జత చేయడం, ట్యాగ్ అంటే జత చేయడం అని అర్థం కదా. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్, షార్ట్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్, షార్ట్ ఫామ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే క్వశ్చన్ ట్యాగ్ చిన్న షార్ట్, వెరీ షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్. ఎవరు? ఆస్క్డ్ బై, ఆస్క్డ్ బై ద స్పీకర్. చూడండి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్, క్వశ్చన్ ట్యాగ్ అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్. ఎవరు అడుగుతారు? ఆస్క్డ్ బై స్పీకర్. ఎవరు అడుగుతారు? స్పీకర్ అడుగుతాడు. చూడండమ్మా, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్, ఒక చిన్న క్వశ్చన్, షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్ ఆస్క్డ్ బై ద స్పీకర్. ఎవరు అడుగుతారు? స్పీకరే అడుగుతాడు. సో అంటే స్పీకర్ అంటే ఎవరు? మాట్లాడే వ్యక్తి, ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ అడగచ్చు. సో ఎవరైతే మాట్లాడతారో ఆ స్పీకర్ ఏం చేస్తాడు? ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి ఒక క్వశ్చన్ యాడ్ చేస్తాడు, దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఆ క్వశ్చన్ని ట్యాగ్ చేయడం అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకో పాయింట్ చూద్దాం. ఈ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం చెప్పాను మీకు నేను? షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్. ఎవరు అడుగుతారంటే స్పీకర్ అడుగుతాడు, ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి క్వశ్చన్ని జత చేస్తాడు. అలా జత చేయడాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. క్వశ్చన్ని ట్యాగ్ అంటే జత చేయడాన్ని, కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, నెక్స్ట్ స్టెప్ 2, స్టెప్ 3. చూడమ్మా, ఈ క్వశ్చన్ ట్యాగ్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఇంపార్టెంట్గా ఉన్నాయి. స్టెప్ 1 అంటే చూడండమ్మా, ఆ ఇచ్చిన స్టేట్మెంట్లో మనం క్వశ్చన్ ట్యాగ్ని రాయాలంటే చూడండి, ఆ ఇచ్చిన స్టేట్మెంట్లో, ఆ సెంటెన్స్లో, ఆ అఫర్మేటివ్లో, ఆ అసెప్టివ్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ హెల్పింగ్ వెర్బ్. ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ను గుర్తించాలి. ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా మనము ఏ స్టేట్మెంట్ అయినా కూడా మనం అందులో హెల్పింగ్ వర్బ్ను గుర్తించాలి. ఫస్ట్ దీంట్లో హెల్పింగ్ వర్బ్ మెయిన్. తర్వాత ఏముంటుందంటే చూడండమ్మా, ఆ ఇచ్చిన స్టేట్మెంటు చూడండమ్మా, స్టేట్మెంట్ కదా, స్టేట్మెంట్ చూడండమ్మా 2 రకాలుగా ఉంటుంది. ఏది? పాజిటివ్ స్టేట్మెంట్ అయినా ఉండొచ్చు, లేదా నెగిటివ్ స్టేట్మెంట్ అని ఉంటుంది. సో స్టెప్ 1 ఏం చేసాము? హెల్పింగ్ వర్బ్ గుర్తించాము. స్టెప్ 2లో ఏం చేస్తున్నాము? ఆ ఇచ్చిన స్టేట్మెంటు పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా చూస్తుంటున్నాం. చూడమ్మా, పాజిటివ్ స్టేట్ అయితే మనం ఏం చేయాలి? నెగిటివ్ ట్యాగ్ని తీసుకోవాలి. పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, పాజిటివ్ ట్యాగ్ను తీసుకోవాలి. స్టెప్ 2. ఇంకా మనం స్టెప్ 3 దగ్గరకు వస్తే ఏం చేయాలంటే ప్రొనౌన్ని ఐడెంటిఫై చేయాలి. ప్రొనౌన్ను ఐడెంటిఫై చేయాలి. సో చూడండమ్మా, ఫస్ట్ ఏం చేశాను? హెల్పింగ్ వర్బ్ని గుర్తించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? స్టేట్మెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి, అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అని. తర్వాత చూస్తే ప్రొనౌన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 వస్తే చాలు, అంటే ఈ 3 కంపల్సరీ. ఈ 3 మనకి ఆ క్వశ్చన్ ట్యాగ్లో కంపల్సరీగా ఉంటుంది. అసలు క్వశ్చన్ ట్యాగ్లో ఉండేదే ఇదే.
నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడమ్మా, ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది కమాతో సపరేట్ చేయబడి ఉంటుంది. చూడండి, ఆ స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్ని కామాతో సపరేట్ చేయబడి ఉంటుందమ్మా. కామాతో సపరేట్ చేయబడి ఉంటుంది. ఏది? స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్ని స్టేట్మెంట్ని కమాతో ఏం చేస్తుంది? సపరేట్ చేయబడి ఉంటుంది. కమాతో వేరు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ అంటే క్వశ్చన్ ట్యాగ్ always starts with small letter. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు చూడండి, క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్ ఎక్సెప్ట్ పర్సనల్ ప్రొనౌన్ ఐ. చూడండి, ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. దేంతో స్టార్ట్ అవుతుందంట? స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది? స్మాల్ లెటర్ ఎక్సెప్ట్ పర్సనల్ ప్రొనౌన్ ఐ. పర్సనల్ ప్రొనౌన్ ఐ మాత్రమే క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. మిగిలినవన్నీ దేంట్లో ఉంటుంది? స్మాల్ లెటరే ఉండాలి. పర్సనల్ ప్రొనౌన్ ఐ మాత్రమే క్యాపిటల్గా ఉండాలి. మిగతా స్మాల్ లెటర్గానే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక రూల్ చూద్దాము. క్వశ్చన్ ట్యాగ్ ends with a క్వశ్చన్ మార్క్. దేంతో ఎండ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి బేసిక్ క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన పాయింట్స్. సో ఒకసారి చూద్దామా. క్వశ్చన్ ట్యాగ్ అనేది 7th క్లాస్లో 4th యూనిట్లో మరియు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో ఉంది. ఇక్కడ మనం చూసామంటే చూడండి అమ్మా, క్వశ్చన్ ట్యాగ్ అనేది చెప్పాను కదా, ఒక స్టేట్మెంట్ ఇచ్చి పేరులోనే ఉంది క్వశ్చన్ ట్యాగ్. అంటే క్వశ్చన్ను ట్యాగ్ చేయి, క్వశ్చన్ను నువ్వు జత చేయి అనేది క్వశ్చన్ ట్యాగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్. షార్ట్ ఫామ్, పెద్ద క్వశ్చన్ అనేది పెద్ద కాదు, షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్, వెరీ చిన్నదిగా. ఎవరు అడుగుతారు దీన్ని? ఆస్క్డ్ బై ద స్పీకర్. ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ అడుగుతారు. ఆస్క్డ్ బై ద స్పీకర్. నెక్స్ట్ ఇందులో మెయిన్గా మనం చేయాల్సిన 3 స్టెప్పులు. ఫస్ట్ నువ్వేం చేయాలి? హెల్పింగ్ వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి స్టెప్ 1లో. స్టెప్ 2లో ఏం చేయాలంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉందా, నెగిటివ్ స్టేట్మెంట్లో ఉందా చూడాలి. అలా చూసి పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ ట్యాగ్ని తీసుకో, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ ట్యాగ్ని తీసుకో. అంటే నెగిటివ్ ట్యాగ్ అంటే ఎనీ నెగిటివ్ వర్డ్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 3 ఏం చెప్తుంది? ప్రొనౌన్ని ఐడెంటిఫై చెయ్యి. ఆ స్టేట్మెంట్లో ప్రొనౌన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్లో ఉండేదే ఏది? హెల్పింగ్ వెర్బు, ప్రొనౌను. సో కాబట్టి ఆ ప్రొనౌన్ని నువ్వు ఐడెంటిఫై చెయ్యి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేస్తుంటే క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్ ట్యాగు స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే కామాతో వేరు చేయబడి ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ని స్టేట్మెంట్ని కామాతో వేరు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సెప్ట్ పర్సనల్ ప్రొనౌన్, అంటే పర్సనల్ ప్రొనౌన్ ఐ మాత్రమే క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, మిగతావన్నీ స్మాల్ లెటర్లో ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్వశ్చన్ ట్యాగ్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ ట్యాగ్ అనేది దేంతో ఎండ్ అవుతుందంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ దేంతో ఎండ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ జనరల్గా. అంటే ఈ పాయింట్ అన్నిటికి సంబంధంగా ఒక ఎగ్జాంపుల్ మనము చూద్దాం. హీ ఈజ్ ఏ టీచర్.
చూడమ్మా, హీ ఈజ్ ఏ టీచర్. ఏం చేశాను నేను ఇక్కడ? కమాతో వేరు చేశాను. హీ ఈజ్ ఏ టీచర్ చెప్తున్నా. హీ ఈజ్ ఏ టీచర్. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఫస్ట్ పర్సన్ చెప్పింటాడు. హీ ఈజ్ ఏ టీచర్ అని చెప్పాము. మళ్ళీ ఏం చేస్తాము? మనకు డౌట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా. కాబట్టి ఏం చేయాలి మనం? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్. చూడమ్మా, ఈ స్టెప్లు చూడండి. హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్. కాబట్టి ఏం తీసుకున్నాము? ఈజ్. క్యాపిటల్ లెటర్లో ఉండాలి, స్మాల్ లెటర్లో ఉండాలంటే ఇలా ఉంటే తప్పు. ఎలా ఉండాలి? స్మాల్ లెటర్లోనే ఉండాలి. చూసారా? ఈజ్. ఓకేనా? అన్ని చూసేట్టు అవుతాయి. నెక్స్ట్ ఈజ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేశాడు? స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా చూశాడు. ఓకేనా? హీ ఈజ్ ఏ టీచర్. ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్ అనేది లేదు, అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదము ఏది లేదు. కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంటు. సో పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నువ్వు ఎలాంటి ట్యాగ్ తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. అంటే మనం నాట్ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? ఏం చేసుకుంటాము? నాట్ ఈజ్ నాట్. నెక్స్ట్ చేస్తాము ఈజ్ నాట్ని ఎలా రాయాలి మనం ఇక్కడ అంటే ఈజెంట్గా రాసుకుంటాం. ఓకేనా? ఈజెంట్గా రాసుకుంటాం. ఈజెంట్. నెక్స్ట్ చూడండి అమ్మా, ప్రొనౌన్ ఏది? నెక్స్ట్ ఏం కనిపెట్టాలి? థర్డ్ స్టెప్ ప్రొనౌన్ హీ. ఏం చేస్తాం? నెక్స్ట్ హీ. నెక్స్ట్ ఏం చేస్తామా? చూడండి అమ్మా, కమాతో వేరు చేసామా. నెక్స్ట్ ఏం చేస్తాము? అన్ని స్మాల్ లెటర్ విధంగా చూసుకోవాలా. చూడండి, అన్ని స్మాల్ లెటర్ ఉండాలా. చూసారా? అన్ని స్మాల్ లెటర్ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ చివరికి ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ని యాడ్ చెయ్యి. సో హీ ఈజ్ ఏ టీచర్ అనే దానికి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏది? ఈజెంట్ హీ. చూడండి, ఈజెంట్ హీ. సో ఈ విధంగా మనము ఈ స్టెప్స్లలో క్వశ్చన్ ట్యాగ్ను ఈజీగా మనం రాయొచ్చు. సో వీటికి ఇప్పుడు మనం ఏం చెప్పాలి మీకు? షార్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్ అన్నాం కదా. ఆ కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఏముంటాయి? ఇవి కాంట్రాక్షన్ కాదు, కాంట్రాక్టెడ్ అంటే కుదించిన షార్ట్ ఫామ్స్ని ఇప్పుడు మనము చూద్దాం వీటి తర్వాత. ఓకేనా? కాంట్రాక్టెడ్ ఫామ్స్ని చూద్దాం, అంటే షార్ట్ ఫామ్స్ని చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ బీ ఫామ్స్ చూద్దాం. బీ ఫామ్స్. సో బీ ఫామ్స్ ఏవే ఉన్నాయి? యామ్ ప్లస్ నాట్. ఓకేనా? యామ్ ప్లస్ నాట్. నెక్స్ట్ యామ్, ఈజ్ ప్లస్ నాట్. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్. యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ వాస్ ప్లస్ నాట్. యామ్, ఈజ్, ఆర్, వాస్, వెర్ ప్లస్ నాట్. సో ఇక్కడ చూడండి, యామ్ ప్లస్ నాట్ ఏమవుతుందంటే ఆరెంట్. ఏమవుతుంది? ఆరెంట్. సో స్మాల్ లెటర్లో ఉండాలి, చూసుకోవాలి మనం. ఆరెంట్. ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్. చూడండి, యామ్ ప్లస్ నాట్ యామెంట్ కాదు, ఆరెంట్. యామ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఆరెంట్. నెక్స్ట్ ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్. నెక్స్ట్ చూడండి, ఆర్ ప్లస్ నాట్ కూడా ఆరెంట్. వాస్ ప్లస్ నాట్ వాజెంట్. వేర్ ప్లస్ నాట్ వారెంట్. ఓకేనా? ఇలా బీ ఫార్మ్స్ ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్, వాస్, వేర్ అనేది ఇవి చూద్దాం. నెక్స్ట్ డూ ఫార్మ్స్ చూద్దాం. డూ ఫార్మ్స్ ఏవేవి ఉన్నాయి చూడండి. డూ ప్లస్ నాట్, డస్ ప్లస్ నాట్, డిడ్ ప్లస్ నాట్, డూ, డస్, డిడ్. సో డూ ప్లస్ నాట్ ఏమవుతుంది? స్మాల్ ఏ ఉండాలి, డోంట్. డస్ ప్లస్ నాట్ డజంట్. డిడ్ ప్లస్ నాట్ డిడెంట్. ఓకేనా? ఆరెంట్, ఈజెంట్, ఆరెంట్, వాజంట్, వారెంట్, డోంట్, డజంట్, డిడెంట్. సో ఇవన్నీ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే నెగిటివ్ ట్యాగ్ వచ్చినప్పుడు, పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగిటివ్ ట్యాగ్లో మనం ఉపయోగిస్తాం.
అదేవిధంగా హ్యావ్ ఫామ్ చూద్దాం. హ్యావ్ ఫామ్స్ మనం చూద్దాం. హ్యావ్ ఫామ్స్ ఏవి ఉన్నాయంటే చూడండి. హ్యావ్ ప్లస్ నాట్, హ్యాస్ ప్లస్ నాట్, హ్యాడ్ ప్లస్ నాట్. ఓకేనా? సో హ్యావ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? హ్యావెంట్. హ్యావెంట్. హ్యాస్ ప్లస్ నాట్ హ్యాజెంట్. హ్యాడ్ ప్లస్ నాట్ హ్యాడెంట్. ఓకేనా? హ్యాడెంట్ అనేది మనకి అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బీ ఫామ్స్ అయింది, డూ ఫామ్ అయింది, హ్యావ్ ఫామ్ అయింది. మోడల్ వెబ్స్ చూద్దాం. ఓకేనా? మోడల్ వెబ్స్. మోడల్స్ చూద్దాం. షల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? షల్ ప్లస్ నాట్. నెక్స్ట్ విల్ ప్లస్ నాట్, క్యాన్ ప్లస్ నాట్, మే ప్లస్ నాట్. ఓకేనా? అదేవిధంగా వుడ్ ప్లస్ నాట్, కుడ్ ప్లస్ నాట్, మైట్ ప్లస్ నాట్. సో క్యాన్ షల్కి షుడ్ కదా, షుడ్ ప్లస్ నాట్. ఓకేనా? ఇవి ఎలా మారుతాయో చూద్దాం. చూడమ్మా, షల్ ప్లస్ నాట్ వచ్చి షాంట్ ఏమవుతాయి? షాంట్. సో అపాస్ట్రఫీ ఇంపార్టెంట్. ఓకేనా? షాంట్. విల్ ప్లస్ నాట్ వచ్చి వోంట్. క్యాన్ ప్లస్ నాట్ కాంట్. మే ప్లస్ నాట్ మెంట్. ఓకే? నెక్స్ట్ వుడ్ ప్లస్ నాట్ వుడెంట్. వుడెంట్. కుడ్ ప్లస్ నాట్ కుడెంట్. నెక్స్ట్ మైట్ ప్లస్ నాట్ మైటెంట్. నెక్స్ట్ షుడ్ ప్లస్ నాట్ షుడెంట్. ఓకేనా? అదేవిధంగా మరికొన్ని ఉన్నాయి చూద్దాము. ఆబ్లిగేటరీ. మస్ట్ ప్లస్ నాట్, నీడ్ ప్లస్ నాట్, ఆట్ ప్లస్ నాట్, డేర్ ప్లస్ నాట్. ఓకేనా? మస్ట్. ఓకేనా? మస్ట్, నీడు, ఆటు, డేరు. యూజ్డ్ ప్లస్ నాట్ యూజెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఒకసారి మనము చూద్దాం. చూడమ్మా, మస్ట్ ప్లస్ నాట్ మస్టెంట్, మస్టెంట్. నీడెంట్, నీడెంట్. ఆటెంట్, ఆడెంట్. నెక్స్ట్ డేరెంట్, డేరెంట్. నెక్స్ట్ యూజ్డెంట్. ఓకే? సో ఇలా మనకి ఈ బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్, మోడల్స్, ఆబ్లిగేటరీ వెబ్స్, వాటి యొక్క కాంట్రాక్టెడ్ ఫామ్, షార్ట్ ఫామ్, కాంట్రాక్టెడ్. ఓకేనా? ఫామ్లో ఉంటాయి. చూస్తున్నారంటే ఒకసారి బీ ఫామ్ చూద్దాం. యామ్ ప్లస్ నాట్ ఆరెంట్, ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్, ఆర్ ప్లస్ నాట్ ఆరెంట్, వాస్ ప్లస్ నాట్ వాజెంట్, వేర్ ప్లస్ నాట్ weren't, do plus not don't, does not doesn't, did not didn't, have not haven't, has not hasn't, had not hadn't,
షల్ నాట్ షాంట్, విల్ నాట్ వోంట్, క్యాన్ నాట్ కాంట్, మే నాట్ మేంట్, వుడ్ నాట్ వుడెంట్, కుడ్ నాట్ కుడెంట్, might not mightn't, should not shouldn't, must not mustn't, need not needn't, ought not oughtn't, dare not daren't, used not usedn't. సో ఇందులో మనం ముఖ్యంగా చూసినట్లయితే డిఫరెంట్గా వచ్చుద్దాం ఒకసారి చూడండి అమ్మా. ఆరెంట్ ఎందుకు డిఫరెంట్ అంటే యామ్ ప్లస్ నాట్ ఆరెంట్ డిఫరెంటా. అదేవిధంగా షాంట్, షెల్ ప్లస్ నాట్ వచ్చి షాంట్, విల్ ప్లస్ నాట్ వచ్చి వోంట్. ఓకేనా, మీదంతా మనకి కామన్గానే ఉంటాయి. సో వీటిని కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏది ఆరెంట్, షాంట్, వోంట్. ఓకేనా, సో ఇలా మనకి కాంట్రాక్టెడ్ ఫామ్స్, ఈ ఫామ్స్ మనము అక్కడ ఉపయోగిస్తాం. ఎక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగిటివ్ వర్డ్ ఉంది అంటే స్టెప్ 2లో ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడతాయి ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే స్టెప్ 2లో. మీకు స్టెప్ 3 చెప్పాను కదా, అందులో ఇవన్నీ ఎప్పుడు ఉపయోగపడుతుంటే మనకి స్టెప్ 2లో ఉపయోగపడతాయి. అంటే చూడండి అమ్మా, స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే, ఇచ్చిన స్టేట్మెంటు పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇవి మనం తీసుకోవాలి. అంటే ఈ హెల్పింగ్ వెర్బులకి ఆ నెగిటివ్ వర్డ్ని యాడ్ చేసి ఆ ట్యాగ్ను నెగిటివ్ ట్యాగ్గా మనము మార్చడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ వర్డ్స్ మనం ఇక్కడ చూద్దామా. నెగిటివ్ వర్డ్స్ మనం చూద్దాం. ప్యూర్ నెగిటివ్ చూడండి, నో, నాట్, నిల్, నోబడి, నో వన్, నథింగ్, నెవర్, నెయిదర్, nor, none, hardly, scarcely, rarely, seldom, few, little. చూడండి, no one, no, not, nil, nobody, no one, nothing, never, neither, nor, none, hardly, scarcely, rarely, seldom, few, little. సో ఇలాంటి పదాలను ఓకేనా, నోబడి, నో వన్, నథింగ్, ఓకేనా, నెయిదర్, నెవర్. సో ఇలాంటి పదాలను మనం ఏమంటాము నెగటివ్ వర్డ్స్ అంటాం. సో ఈ పదాలు, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ట్యాగ్ ఎలా తీసుకోవాలంటే పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలమ్మా. చూడమ్మా, ఈ పదాలు, సో ఈ టోటల్ పదాలు వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. పాజిటివ్ ట్యాగ్ను తీసుకోవాలి. సో ఇలాంటి పదాలు వస్తే ఎప్పుడు వచ్చినా మనకి పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మనము చూడండి, ఫ్యూ లిటిల్ ఉంది, ఫ్యూ లిటిల్, ఫ్యూ లిటిల్. ఇప్పుడు ఒకవేళ చూడండి అమ్మా, ఒకవేళ ఏ ఫ్యూ లేదా ఏ లిటిల్, ఏ ఫ్యూ ఏ లిటిల్ ఉంటే వీటికి చూడమ్మా, వీటికి నెగిటివ్ ట్యాగ్ తీసుకోవాలి, నెగిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. సో నో, నాట్, నిల్, నోబడి, నో వన్, నథింగ్, నెవర్, నెయిదర్, నార్, నన్, హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు చూడండి, ఈ ఫ్యూ లిటిల్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ అర్థాన్ని ఇస్తాయి. ఈ పదాలు వచ్చినప్పుడు పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. అదేవిధంగా చూడండమ్మా, ఇక్కడ మనకి ఏమున్నాయి, అడిషనల్గా ఏం యాడ్ చేసినాము, ఏ ఫ్యూ, ఏ లిటిల్, ఏ ఫ్యూ, ఏ లిటిల్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనము వీటికి ఏం తీసుకుంటామంటే ఇవి పాజిటివ్ అర్థాన్ని ఇస్తాయి కాబట్టి వీటికి నెగిటివ్ ట్యాగ్ని మనము తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. నో వన్ హ్యాస్ రీచ్డ్, నో వన్ హ్యాస్ రీచ్డ్ సో ఫార్. చూడమ్మా, నో వన్ హ్యాస్ రీచ్డ్ సో ఫార్. ఏం చేస్తాం మనము,
కమాతో వేరు చేస్తాం. నో వన్ హ్యాస్ రీచ్డ్ సో ఫార్. ఇక్కడ మనం ఆ 3 స్టెప్స్ మనకు మైండ్లో గుర్తుండాలి. స్టెప్ 1 ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ని గుర్తించాలి. చూసారా, హ్యాస్ ఉంది, ఇదేమవుతుంది? హెల్పింగ్ వర్బ్ ఉంది. స్టెప్ 2 ఏం చేశాను? స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా చూడండి అన్నాను. సో చూడండి, నో వన్ హ్యాస్ రీచ్డ్ సో ఫార్. ఇక్కడ చూడండి, నో వన్ ఇదేం చేస్తుంది? ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి, ఇది నెగటివ్ వర్డ్ కాబట్టి ఈ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అప్పుడు మనం పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో ప్రొనౌన్ ఏది చూడాలి. ఓకేనా? నో వన్ అన్నప్పుడు చూడండి అమ్మా, నో వన్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ప్రొనౌన్గా దేని తీసుకుంటాము, దేని ప్రొనౌన్గా మనము తీసుకుంటాము. సో ఇప్పుడు మనం చూసినట్లయితే దీనికి ఆన్సర్ ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏది? హ్యాస్. హ్యాస్ ఇది పాజిటివ్ నెగిటివ్ అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం పాజిటివ్ ట్యాగే తీసుకుంటాము, హ్యాస్. నెక్స్ట్ దే. హ్యాస్ ఇప్పుడు ప్రొనౌన్ ఏం తీసుకుంటాం? దీనికి దేని ప్రొనౌన్గా తీసుకుంటాం, హ్యాస్ దే. నెక్స్ట్ ఏం చేస్తాం? ఫైనల్గా క్వశ్చన్ మార్క్ని యాడ్ చేస్తాము. సో చూడండి, హ్యాస్ దే అనేది మనం రాసిన స్ట్రక్చర్ ప్రకారం కరెక్టే కానీ గ్రామటికల్గా అది తప్పు. సో చూడండి, ఇక్కడ దే అనేది చూడండి అమ్మా, ఇక్కడ దే అనేది ప్లూరల్, హ్యాస్ అనేది సింగులర్. ఎప్పుడైనా చూడండి మనం చూసినట్లయితే ప్రొనౌన్ అంటే నౌన్కి బేస్ చేసుకొని నౌన్కి అనుగుణంగా మనము వర్బును తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీనికి ఏది సూటబుల్ అవుతుందంటే హ్యావ్ దే. ఏది సూటబుల్ అవుతుంది? హ్యావ్ దే అనేది మనకి సూటబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఈ నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనము ఈ విధంగా తీసుకుంటాము. సో ఇలా నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకుంటాము. నెక్స్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ అంటే కొంతమంది మాత్రం, అంటే ఏం లేదు, నెగిటివ్ సెంటెన్స్లో మనకి ఉపయోగిస్తుంది. ఇప్పుడు మనకి దీన్ని చూస్తుంటే ఫ్యూ పీపుల్ చూడమ్మా, ఫ్యూ అనేది ఏది? నెగిటివ్ వర్డ్. స్టెప్ 1 ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఆర్ ఉందా కాబట్టి ఏం తీసుకున్నాము? ఆర్. ఇది నెగిటివ్ పాజిటివ్ అంటే నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్ ట్యాగ్ అలానే తీసుకోవచ్చు, ఆర్. సో ఇక్కడ ప్రొనౌన్ ఏదంటే చూడమ్మా, పీపుల్ వచ్చినప్పుడు మనం దేని మనం ప్రొనౌన్గా తీసుకోవాలి. సో కాబట్టి ఆర్ దే అనేది మనకి క్వశ్చన్ ట్యాగ్గా అవుతుంది. ఆర్ దే అనేది మనకి ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ అన్నప్పుడు ఆర్ దే అంటే ఆడున్నారా అనేసి అర్థం. ఓకేనా? ఇలా ఉపయోగం ఉంటుంది. అదే చూడండి అమ్మా, ఏ ఫ్యూ ఉంటే చూడండి అమ్మా, ఒకవేళ ఏ ఫ్యూ ఉందనుకోండి, ఏ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. ఒకవేళ ఏ ఫ్యూ పీపుల్ ఉందనుకోండి, ఏ ఫ్యూ పీపుల్ దేర్ అన్నప్పుడు చూడండి సేమ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఆర్ తీసుకుంటాం. ఏ ఫ్యూ అనేది పాజిటివ్ కాబట్టి మనం నెగిటివ్ తీసుకోవాలి, ఆరెంట్. ఏది ప్రొనౌను? ఆరెంట్ దే. సో ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పడం జరిగిందంటే చూడండి అమ్మా, ఏ ఓన్లీ ఫ్యూ వచ్చినప్పుడు ఏమొచ్చింది? పాజిటివ్ ట్యాగ్ వచ్చింది, అంటే ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసాం. అదే ఏ ఫ్యూ వచ్చినప్పుడు నెగిటివ్ ట్యాగ్ వచ్చింది, అంటే మనం దీన్ని పాజిటివ్గా కన్సిడర్ చేయడం జరిగింది. సో జస్ట్ ఊరికే వీటి మీనింగ్స్ మళ్ళీ మనం ఇన్డెప్త్గా మన ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. సో జనరల్గా చూసుకుంటే చూడండి మళ్ళీ ఒకసారి, నో, నాట్, నిల్, నోబడి, నో వన్, నథింగ్, నెవర్, నెయిదర్, నార్, నన్, హార్డ్లీ, స్కార్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లెడల్. వీటిని మనం ఏం చేస్తాము? ఇవి నెగిటివ్ వర్డ్స్, ఇవి వస్తే పాజిటివ్ ట్యాగ్ తీసుకుంటాం. అదేవిధంగా ఏ ఫ్యూ, ఏ లిటిల్. ఏ ఫ్యూ, ఏ లిటిల్ అనేది పాజిటివ్ వర్డ్స్, ఇవి వచ్చినప్పుడు మనం నెగిటివ్ ట్యాగ్ని తీసుకోవచ్చు. చూడండి, నెగిటివ్ ట్యాగ్, పాజిటివ్ ట్యాగ్. ఓకేనా? సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రొనౌన్ ఐడెంటిఫికేషన్ చూద్దాం. ప్రొనౌన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ మనం ఒకసారి ఇక్కడ చూస్తే సరిపోతుంది. సో చూడండి అమ్మా, అందులో ఫస్ట్ ఏది? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎలా గుర్తించాలంటే చూడండి, సమ్ ఆఫ్ అస్. ఓకేనా? సమ్ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ అస్, many of us, both of us,
సెవరల్ ఆఫ్ అస్, సమ్ ఆఫ్ అస్, మెనీ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ అస్, బోత్ ఆఫ్ అస్. ఓకేనా? సో చూడండి అమ్మా, ఇలా చివరిన అజ్ వస్తే, ఇలా చివరిన అజ్ వస్తే చూడండి అమ్మా, ప్రొనౌన్గా వీను తీసుకోవాలి. ప్రొనౌన్గా ఏం తీసుకోవాలి? వీను తీసుకోవాలి. సమ్ ఆఫ్ అజ్, ఆల్ ఆఫ్ అజ్, మెనీ ఆఫ్ అజ్, నన్ ఆఫ్ అజ్. చూడండి, నన్ ఆఫ్ అజ్ కూడా తీసుకోవచ్చు మనం. ఏం తీసుకోవచ్చు? నన్ ఆఫ్ అజ్, నన్ ఆఫ్ అజ్. సో ఇలా ఈ పదాలు వస్తాయి. సో చివరి ఇలా అజ్ వస్తే మనం ఏం తీసుకోవచ్చు అంటే ప్రొనౌన్గా వీను తీసుకోవాలి. డబ్ల్యూఈ వీను తీసుకోవాలి. అదే సెకండ్ పర్సన్ చూద్దాం. సెకండ్ పర్సన్ చూద్దాం. సేమ్. సమ్ ఆఫ్ యూ, మెనీ ఆఫ్ యూ, both of you, all of you, majority of you. ఇలా ఎన్ని పదాలను తీసుకోవచ్చు. సో చూడండి, ఇలా చివరన యూ వస్తే, ఇలా చివరన యూ వస్తే మనం ఏం తీసుకోవచ్చు అంటే యూని ప్రొనౌన్గా తీసుకోవాలి. ఇలా చివర యూ వస్తే జస్ట్ మనం యూని ప్రొనౌన్గా తీసుకుంటే సరిపోతుంది. సో చివర అజ్ వస్తే మనం వీని ప్రొనౌన్గా తీసుకుంటాం. చివర యూ వస్తే ఓన్లీ యూని మనం ప్రొనౌన్గా తీసుకుంటాం. సో అదేవిధంగా ఇంకా థర్డ్ పర్సన్ చూద్దాం ఒకసారి. థర్డ్ పర్సన్ సింగులర్ చూద్దాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్. ఓకేనా? థర్డ్ పర్సన్ సింగులర్ చూస్తే చూడండి, సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, చైల్డ్, దిస్, దట్. ఓకేనా? సంథింగు, నథింగు, ఎవ్రీథింగు, చైల్డ్, దిస్, దట్. సో ఇలాంటివి వస్తే చూడండి, ఇలాంటివి వస్తే ఇట్ను ప్రొనౌన్గా తీసుకోవాలి. ఇలాంటివి వస్తే ఇట్ను ప్రొనౌన్గా తీసుకోవాలి. సో మనం స్మాల్ తీసుకుందాము. ఐటీ, ఇట్ను ప్రొనౌన్గా తీసుకోవాలి. సంథింగు, నథింగు, ఎవ్రీథింగు, చైల్డ్, దిస్, దట్. ఓకేనా? ఏదైనా నాన్ లివింగ్ థింగ్స్ కూడా, ఏదైనా థింగ్స్ కూడా, వస్తువులు. సో ఇలాంటి వాటికి మనం ఏం తీసుకోవాలి? ప్రొనౌన్గా ఇట్ను ప్రొనౌన్గా మనము తీసుకుంటాము. అదేవిధంగా ప్లూరల్ తీసుకుందాం. థర్డ్ పర్సను ప్లూరల్. థర్డ్ పర్సన్ ఏం తీసుకున్నాము? ఇది సింగులర్ చూసుకున్నాము. ఇప్పుడు ప్లూరల్ చూద్దాం. థర్డ్ పర్సన్ ప్లూరల్ చూడండమ్మా. సంబడి, సమ్వన్, నోబడి, సమ్వన్, సంబడి, సంథింగ్, నో వన్, నోబడి, నథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్ అక్కడ రాసా. నెక్స్ట్ దీసు, దోసు అంటే ప్లూరల్, దీసు, దోసు. నెక్స్ట్ పీపుల్. నెక్స్ట్ ప్లూరల్స్ కూడా, ఏదైనా ప్లూరల్ నేమ్స్ కానీ. ఓకేనా? ప్లూరల్స్. సో సంబడి, సమ్వన్ను, నోబడి, నోవన్ను, ఎవ్రీవన్ను, ఎవ్రీబడి, దీసు, దోసు, పీపుల్, ప్లూరలు. ఓకేనా? ఇలాంటి వాటికి వచ్చినప్పుడు చూడండమ్మా, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మనము దేని ప్రొనౌన్గా తీసుకోవాలి. సో ప్రొనౌన్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చూడండమ్మా, సమ్ ఆఫ్ అజ్, ఆల్ ఆఫ్ అజ్, మెనీ ఆఫ్ అజ్, బోత్ ఆఫ్ అజ్, సెవరల్ ఆఫ్ అజ్, నన్ ఆఫ్ అజ్. ఇలా ఏదైనా సరే ఇలా చివరి అజ్ వస్తే వీగా ప్రొనౌన్గా తీసుకుంటాము. సమ్ ఆఫ్ యూ, మెనీ ఆఫ్ యూ, మోస్ట్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. ఇలా చివరి యూ వస్తే యూని మనము ప్రొనౌన్గా తీసుకుంటాము. థర్డ్ పర్సన్ కింద వస్తుంది సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, చైల్డ్, దిస్, దట్, థింగ్స్, ఏదైనా వస్తువులు, నాన్ లివింగ్ థింగ్స్ ఏదైనా వచ్చినప్పుడు మనము ఇట్టును ప్రొనౌన్గా మనము తీసుకుంటాము. ఓకేనా? అదేవిధంగా సంబడి, సమ్వన్ను, నోబడి, నోవన్ను, ఎవ్రీవన్ను, ఎవ్రీబడి, దీసు, దోసు, పీపుల్, ప్లూరలు, పోలీసు. అంటే మీకు కొన్ని ప్లూరల్ వర్డ్స్ చెప్పాను ఆల్రెడీ కాన్కార్డ్ చెప్పేటప్పుడు. ప్లూరల్ వర్డ్స్ చెప్పాను కాన్కార్డ్ చెప్పేటప్పుడు. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం దేని ప్రొనౌన్గా తీసుకోవాలి. సో ఇవి ప్రొనౌన్ ఐడెంటిఫికేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. వీటికి సంబంధించిన
ఎగ్జాంపుల్ ఒకసారి చూసంటే మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ అస్ ఆర్ టీచర్స్. సమ్ ఆఫ్ అస్ ఆర్ టీచర్స్. సో మాలో కొంతమంది టీచర్లు అనేసి మనం ఆ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1 ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. రాసుకుందాం ఫస్ట్. ఆర్. నెక్స్ట్ పాజిటివ్ నా నెగిటివ్ అంటే ఇది స్టేట్మెంట్ పాజిటివ్, ఎక్కడ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి దీనికి నెగిటివ్ యాడ్ చేసుకోవాలి. ఆర్ అండ్. నెక్స్ట్ ఇందులో ప్రొనౌన్ ఏదంటే మీకు చెప్పాను, సమ్ ఆఫ్ అస్. చూడండి, అస్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? వీని ప్రొనౌన్గా తీసుకోవాలి. సో ఆర్ అండ్ వి అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సింపుల్. ఓకేనా? ఇలా అస్ వస్తే వీగా మనము తీసుకోవాలి. అయితే యూతో చూద్దాం. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ మై స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ మై స్టూడెంట్స్ అన్నా. సో ఏం చేశాను? కమాతో వేరు చేశానా? ఓకే. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ మై స్టూడెంట్స్. ఆ 3 స్టెప్స్ చాలు మనకి. ఫస్ట్ ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ గుర్తించాలి. ఆర్. పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్, ఎక్కడ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి ఆరెంట్. ఆరెంట్. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ యూ వస్తే మనకి ఇక్కడ ఏం తీసుకోవాలా? యూని ప్రొనౌన్గా తీసుకోవాలి. ఆరెంట్ యూ. ఆరెంట్ యూ. సో స్పీకర్స్ కన్ఫర్మేషన్ కోసం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇవి చూడండి, ఇవి క్వాంటిటీని తెలియజేస్తాయి, అంటే సంఖ్యను తెలియజేవు. ఇట్టు చూడమ్మా, ఇప్పుడు మనం ఏం ఆడతాం? వీటికంతా ఇట్టు కదా. ఇవన్నీ ఏం చేస్తాయి? క్వాంటిటీని కానీ అంటే సంఖ్యకు సంబంధించి కానిది, లేదా సింగిల్గా ఉన్న సంఖ్య అయినా కూడా సింగిల్గా ఉండేదాన్ని మనం ఏం చేస్తాము? ఈ ఇటుని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో దీనికి ఇటుకి సంబంధించుద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నాము. ఇప్పుడు ఇందులో హెల్ప్ వర్బ్ ఏది? ఈజ్ తీసుకున్నాము. సెకండ్ స్టెప్, స్టేట్మెంట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. స్టేట్మెంట్ పాజిటివ్. ఎందుకు పాజిటివ్ అంటే ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్ అనేది మనకి లేదు. సో కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్లో నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి ఈజెంట్. ఇక్కడ మనం నెగిటివ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవ్రీథింగ్ బదులు మనం ఏమి ఉపయోగిస్తాము? ఇట్. కాబట్టి ఈజెంట్ ఇట్ని మనం క్వశ్చన్ ట్యాగ్గా తీసుకుంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఈజెంట్ ఇట్. ఓకే, ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ దీంట్లో చూద్దాం. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్. అందరూ బాగానే చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు దీన్ని చూద్దాం. ఈ స్టేట్మెంట్లో మనకు ఆ 3 స్టెప్స్ చాలమ్మా, ఏదైనా రాయొచ్చు. చూడండమ్మా, ఈజ్ ఏది? హెల్పింగ్ వర్బు ఈజ్. స్టేట్మెంట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే 100% పాజిటివ్ కాబట్టి ఈజెంట్. చూడండమ్మా, ఎవ్రీబడి అన్నప్పుడు మనం చూడండి, ఎవ్రీబడి అనే పదం ఎక్కడ ఉంది? ఈ లిస్ట్లో ఎవ్రీబడి ఇక్కడ ఉంది. అంటే దేని ప్రొనౌన్ తీసుకోవాలి? దే ని ప్రొనౌన్ తీసుకోవాలి. ఈజెంట్ దే. చూడమ్మా, మనం రాసిన ప్రొసీజర్ కరెక్టే అయినా చూడండమ్మా, ఈజెంట్ అది చూడండి, ఇది సింగులరు, ఇది ప్లూరలు. చూడండి, మనం చూసినట్లయితే ఈజెంట్ సింగులరు, ఇది ప్లూరలు. ఎప్పుడైనా మనము వెర్బును బట్టి నౌను తీసుకోము, అంటే వెర్బును బట్టి సబ్జెక్ట్ తీసుకోము, సబ్జెక్ట్ బట్టే వెర్బును తీసుకుంటాం. కాబట్టి దీనికి సూటబుల్ అయ్యేది ఏది తీసుకోవాలంటే ఆర్ తీసుకోవాలి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్ అండ్ దే. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఆర్ లేదు, ఆర్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఆర్ లేదు సార్, మీరు ఆర్ ఎలా రాస్తామంటే, సో ఈ నా ప్రొనౌన్ను బట్టి మనము ఇక్కడ వెర్బును తీసుకోవడం జరిగింది. సో ఇలా మనకి ఈ ప్రొనౌన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రూల్ చూద్దాము. ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అమ్మా. ఇందులో చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్లో ప్లీజ్ మరియు డోంట్. ఇంపరేటివ్ సెంటెన్స్ చూడమ్మా, ప్లీజ్ మరియు డోంట్లతో స్టార్ట్ అయితే, చూడమ్మా వీటితో కనుక స్టార్ట్ అయితే మనం చేసుకుంటే విల్ యూ లేదా క్యాన్ యూ, విల్ యూ లేదా క్యాన్ యూని మనము ట్యాగ్గా తీసుకోవాలి. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో
ప్లీజ్ మరియు డోంట్లు కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కదా. ఈ ప్లీజ్తో స్టార్ట్ అయినా డోంట్తో స్టార్ట్ అయినా మనం విల్ యూ కానీ క్యాన్ యూ కానీ మనము తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ప్లీజ్ పాస్ ద షుగర్. ప్లీజ్ పాస్ ద షుగర్. సో మనకు సింపుల్ అమ్మ. ఈ ప్లీజ్ మరియు డోంట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం హెల్ప్ వర్బ్ ఏం చూడబడలేదు. ఈ ప్లీజ్ మరియు డోంట్ వచ్చినప్పుడు విల్ యూ లేదా క్యాన్ యూ మనం తీసుకుంటాం. సో ప్లీజ్ పాస్ ద షుగర్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం దానికి విల్ యూ లేదా ఆప్షన్లో విల్ యూ లేకపోతే మనం క్యాన్ యూ తీసుకుంటాం. ఒకవేళ ఆప్షన్లో విల్ యూ లేకపోతే ఏం తీసుకుంటాము క్యాన్ యూ, విల్ యూ లేదా క్యాన్ యూ. ఓకే, ఇలా తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ టాక్. సో చూడండి ఇది చూడండి, డోంట్ టాక్ అన్నాం. ఇది దేంతో స్టార్ట్ అయింది డోంట్తో, కాబట్టి దీనికి ఏమొస్తుంది ట్యాగ్ విల్ యూ. సో ఒకవేళ చూడండి ఈ ప్లీజ్ పాస్ ద షుగర్ అనేది మనం ఎబిలిటీకి సంబంధించింది. ఒకవేళ నువ్వు దాన్ని పాస్ చేయగలవా లేదా అనే దీనికైతే మనకు క్యాన్ యూ సరిపోతుంది. మామూలుగా అది కాకపోతే డైరెక్ట్గా విల్ యూ అనేది మనకి సరిపోతుంది. సో దీనిలో మన ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ యూకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టే డోంట్ టాక్ మాట్లాడుతూ ఉన్నాం, విల్ యూ అంటే మాట్లాడతావా అని మనమే ఏం చేసుకుంటాం కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ డిస్టర్బ్ హర్. డోంట్ డిస్టర్బ్ హర్, ఆమెను నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అనేసి. సో సేమ్ డోంట్తో స్టార్టింగ్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్లు ఇవి ఏమొస్తాయి విల్ యూ. ఓకేనా. నెక్స్ట్ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఇంకేమొస్తుంది క్యాన్ యూ, ఎందుకంటే ఎబిలిటీకి సంబంధించి కదా క్లోజ్ చేయి. లేదా అక్కడ ఆప్షన్ లేకపోతే మళ్ళీ ఏం తీసుకుంటాం మనము విల్ యూ. ఈ ఆప్షన్ లేకపోతే ఏం తీసుకుంటాం మనము విల్ యూని తీసుకోవడం జరుగుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే చూడమ్మా, ఇంతకుముందు మనం ఇంపరేటివ్ సెంటెన్స్లో ప్లీజ్ మరియు డోంట్లు చూసాం. ఇంతకుముందు ఏం చూసాము ప్లీజ్ మరియు డోంట్లు అంటే చూడండమ్మా, ప్లీజ్ డోంట్. చూడండి ఈ ప్లీజ్ మరియు డోంట్లు అంటే ఇవి కాకుండా ఎక్సెప్ట్ అంటే చూడమ్మా ఎక్సెప్ట్ దిస్. ప్లీజ్ మరియు డోంట్లు కాకుండా రిమైనింగ్ ఇంపరేటివ్స్. సో చూడండి అంటే మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అయ్యేవి. సో దేంతో స్టార్ట్ అవుతాయి మెయిన్ వెర్బ్తో. చూడమ్మా ప్లీజ్ మరియు డోంట్లతో స్టార్ట్ అయితే విల్ యూ లేదా క్యాన్ యూని మనము ట్యాగ్గా తీసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు ప్లీజ్ మరియు డోంట్లు కాకుండా మిగిలిన ఇంపరేటివ్ సెంటెన్స్లు ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే చూడండమ్మా, ఇవి వచ్చినప్పుడు ప్లీజ్ మెయిన్ రూట్ స్టార్ట్ అయితే మనకి ఏం తీసుకోవాలంటే వోంట్ యూ లేదా కాంట్ యూ. వోంట్ యూ లేదా కాంట్ యూని మనము ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దామా. షట్ యువర్ మౌత్. షట్ యువర్ మౌత్ అని అనుకో అరిచాం, అప్పుడు కమాండ్ చేసాం, అప్పుడేమొస్తుంది చూడండి ఇది ప్లీజ్ మరియు డోంట్లతో లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి వోంట్ యూ. ఓకేనా. క్లోజ్ ద విండో. క్లోజ్ ద విండో. సో ఇక్కడ మనకి ఏం చేసుకోవచ్చు క్లోజ్ ద విండో వోంట్ యూ లేదా కాంట్ యూ అంటే నీ వల్ల క్లోజ్ చేయను కావదా అంత స్ట్రెంత్ నీకు లేదా అని ఎబిలిటీకి లేదా వోంట్ యూ.
వోంట్ యూ అంటే నువ్వు చేయవా అనేసి అర్థం. ఓకేనా. సో మెయిన్ వర్బ్తో షార్ట్ అవుతుంది. చూడండి, షట్ మెయిన్ వర్బ్, క్లోజ్ మెయిన్ వర్బ్. సో ఇలా ప్లీజ్ మరియు డోంట్లు కాకుండా మిగిలిన వాటితో వచ్చినప్పుడు మనం వోంట్ యూ లేదా కాంట్ యూని యూస్ చేస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కమ్ హియర్ అని అరిచినాం. దీని కూడా వస్తుంది వోంట్ యూ అంటే రావా ఇక్కడికి నువ్వు అని మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఫస్ట్ వెళ్ళిపో అంటాం మనం. అప్పుడు కూడా వస్తుంది వోంట్ యూ వెళ్ళవా, గెట్ అవుట్ మై ఫ్రమ్ క్లాస్ అని అనుకో, వెళ్ళవా వెళ్ళు అంటాం. సో అలా ఈ మనము ప్లీజ్ మరియు డోంట్లు కాకుండా మిగిలిన వాటికి మనం ఈ విధంగా తీసుకోవాలి. వోంట్ యూ లేదా కాంట్ యూని మనము ఇలా క్వశ్చన్ ట్యాగ్గా మనము తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతిదీ మనం క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతున్నది, ప్లస్ అన్ని స్మాల్ లెటర్లో ఉన్నది, ఇవన్నీ మనము అబ్జర్వ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ రూల్ చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్స్ మనం ఇప్పుడు చూసాం. ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు కానీ షల్ మిగిలిన ఇంపరేటివ్ సెంటెన్స్లో చూడండి. లెట్స్ చూడండి, లెట్స్ లేదా అదే దీనికి ఫుల్ ఫామ్ లెటస్. చూడమ్మా, లెట్స్ లేదా లెటస్ వచ్చిందనుకోండి, లెట్స్ లేదా లెటస్ వస్తే వీటికి ట్యాగ్గా ఏం తీసుకోవాలంటే షల్ వీని మనము ట్యాగ్గా తీసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా లెట్స్ నాట్ లేదా లెటస్ నాట్ వచ్చిందనుకోండి, లెట్స్ నాట్ లేదా లెటస్ నాట్ వచ్చిందనుకోండి, షాంట్ వి తీసుకోవాలి. షాంట్ వీని మనము ట్యాగ్గా తీసుకోవాలి. సో చూడండమ్మా, లెటస్ నాట్ లేదా లెట్స్ నాట్ వచ్చినప్పుడు షల్ వీని ట్యాగ్గా తీసుకోవాలి. అదేవిధంగా లెట్స్ నాట్ లేదా లెటస్ నాట్ వచ్చినప్పుడు షాంట్ వీని మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెట్స్ చూడమ్మా, లెట్స్ గో టు సినిమా, లెట్స్ గో టు సినిమా, లెట్స్ గో టు సినిమా. సో దేంతో స్టార్ట్ అయింది, లెట్స్తో వచ్చింది కాబట్టి మనకి ఏం చేసుకోవాలి, సింపుల్గా షల్ వి అంతే, సింపుల్. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఫుల్ ఫామ్ అర్థం, లెటస్ వాక్ ఏ లిటిల్ బిట్, లెట్స్ వాక్ ఏ లిటిల్ బిట్ అంటే కొంచెం దూరం నడుద్దాము అనేసి. సో దీని కూడా ఏమొస్తుంది, షల్ వి వెళ్దామా, షల్ వి. సో చూసారా, లెట్స్ లేదా లెటర్స్ వచ్చినప్పుడు మనకి ఏం తీసుకుంటాము, షల్ విని ట్యాగ్గా తీసుకోవడం జరుగుతుంది. లెట్స్ సెలబ్రేట్ హిస్ బర్త్డే, లెట్స్ సెలబ్రేట్ హిస్ బర్త్డే. ఇది కూడా వస్తుంది, షల్ వి సెలబ్రేట్ చేద్దామా, షల్ వి. సో ఇలా మనకి లెట్స్ లేదా చూడండమ్మా, లెట్స్ లేదా లెటర్స్ నాట్ వచ్చినప్పుడు మనకి షల్ విని మనము ట్యాగ్గా తీసుకుంటాం. ఒకవేళ లెటర్స్ నాట్తో వస్తే చూద్దాం, లెట్స్ నాట్తో వస్తే ఎలా ఉంటుంది చూద్దామా. లెట్స్ నాట్ స్మోక్ సిగరెట్, లెట్స్ నాట్ స్మోక్ సిగరెట్. మనం ఈరోజు ఎవరు సిగరెట్ తాగేది ఆపేద్దాం అనేసి, సో తాగకూడదా, దీనికి ఏమొస్తుంది, షాంట్ వి ఆపేద్దామా తాగొద్దా అనేసి అర్థం వస్తుంది. అదేవిధంగా లెట్ us not tell lies, let us not tell lies. సో ఈ రోజు నుంచి ఎవరు అబద్ధాలు ఆడకూడదు. ఏమొస్తుంది ఇప్పుడు దీని కూడా షాంట్ వి లేదా కాంట్ వి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వీళ్ళకి షల్ వి లేదా క్యాన్ వి
అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. మన టైంని ఇప్పుడు వేస్ట్ చేసుకోకూడదు, వృధా చేసుకోకూడదు. త్వరలో డిఎస్సి ఉంది కాబట్టి మనం వృధా చేసుకోకూడదు అనేసి లెట్స్ నాట్ అవర్ టైం అన్నప్పుడు షాంట్ వి ఓకేనా. ఇలా మనం ఏం చేస్తామంటే షల్ లెట్స్ లేదా లెటర్స్ వచ్చినప్పుడు షల్ విని, లెట్స్ నాట్ లేదా లెటర్స్ నాట్ వచ్చినప్పుడు షాంట్ విని మనము ఉపయోగించడం జరుగుతుంది. లెట్ తర్వాత చూడండి, లెట్ తరువాత చూడమ్మా, లెట్ తర్వాత అజ్ చూడండి. లెట్ తర్వాత అజ్ కాకుండా వేరే వస్తే, వేరే అంటే లెట్ తర్వాత అజ్ కాకుండా చూడండమ్మా. లెట్ తర్వాత అజ్ కాకుండా చూడండమ్మా. లెట్ మీ, లెట్ హిమ్, లెట్ హర్ ఓకేనా. లెట్ హిమ్, లెట్ ఇట్, లెట్ మీ, లెట్ అస్ చూడు అజ్ కాకుండా ఓకేనా. అజ్ కాకుండా లెట్ మీ, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ ఇట్, లెట్ దెమ్. సో చూడండి ఇలా చూడండి. లెట్ తర్వాత ఇలా ఇవి వచ్చిన అనుకోండి, మనం ఏం తీసుకోవాలంటే విల్ యూని మనము ట్యాగ్గా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి మనము? విల్ యూని ట్యాగ్గా తీసుకుంటాము. చూడండి లెట్ తర్వాత చూడండి, ఈ లెట్ తర్వాత ఇలాంటి పదాలు వస్తాయి. లెట్ తర్వాత ఇంతకుముందు అజ్ వచ్చినప్పుడు ఏం తీసుకున్నాము? లెట్స్ లేదా లెటర్స్ వచ్చినప్పుడు షెల్ విని తీసుకున్నాం, లేదా షాంట్ విని తీసుకున్నాం లెటర్స్ నాట్ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ చూడండి, లెట్ తర్వాత మీ కానీ, హిమ్ కానీ, హర్ కానీ, ఇట్ కానీ, దెమ్ కానీ ఉంచినప్పుడు విల్ యూని మనము ట్యాగ్గా తీసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. లెట్ మీ గో చూడమ్మా. లెట్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది మనకి చూడండి. లెట్ తర్వాత ఏముంది? ఇక్కడ మీ ఉంది. సో మీ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా నేను వేస్తాము విల్ యూ, సింపుల్ విల్ యూ ఓకేనా. అదేవిధంగా లెట్ హిమ్ ఈట్ అతను తిననివ్వు, వదులు అతను తిననివ్వు, పర్మిషన్ ఇవ్వు అనేసి. సో ఇక్కడ లెట్ తర్వాత ఏమొచ్చింది? హిమ్ వచ్చింది. లెట్ తర్వాత హిమ్ వచ్చింది. దీని కూడా ఏమొస్తుంది? సింపుల్గా విల్ యూ ఓకేనా. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ హర్ సింగ్ అమ్మాయిని పాడనివ్వు, తనను పాడనివ్వు అనేసి. సో కాబట్టి ఇక్కడ లెట్ తర్వాత ఏమొచ్చింది? హర్ కాబట్టి ఏమొస్తుంది? సేమ్ విల్ యూ. నెక్స్ట్ లెట్ ఇట్ మూవ్. లెట్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఇట్ వచ్చింది. లెట్ తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ ఇట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది? విల్ యూ. నెక్స్ట్ వస్తుంది లెట్ తర్వాత దెమ్. లెట్ దెమ్ మేక్ వాళ్ళని చేయడానికి వదులు, వాళ్ళని లెట్ దమ్ డూ ఓకేనా. ఈ లెట్ తర్వాత వచ్చింది? దెమ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది? విల్ యూ. సో చూసారా, ఇవి చాలా సింపుల్, మనం ఐడెంటిఫై చేసే చాలు. చూడండి లెట్ తర్వాత అజ్ వస్తే షెల్ వి లేదా షార్ట్ విని ఉపయోగిస్తున్నాం అవునా. అదే లెట్ తర్వాత అజ్ కాకుండా ఇలా చూడండి, లెట్ మీ, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ ఇట్, లెట్ దెమ్ ఇలా వస్తే మనం జస్ట్ విల్ యూని మనం ట్యాగ్గా తీసుకుంటాము ఓకేనా. సో లెట్ మీ వచ్చింది విల్ యూ, లెట్ హిమ్ వచ్చింది విల్ యూ, లెట్ హర్ వచ్చింది విల్ యూ, లెట్ ఇట్ వచ్చింది విల్ యూ, లెట్ దెమ్ వచ్చింది విల్ యూ. సో ఇలా మనం లెట్ తర్వాత అజ్ కాకుండా వస్తే ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది.